మనకు గేమ్లో అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆర్జిఎస్ మెనూలో అయితే లోడ్ అయిన ఆప్షన్ కింద కొన్ని రకాల లింక్స్ అయితే వచ్చాయి. అలాగే ఒక మస్క్యులర్ కార్ కూడా వచ్చింది. అలాగే కొత్త రకమైన న్యూ ప్రాప్స్ కూడా యాడ్ అయ్యాయి గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఇన్ అండ్ బైట్ డ్రైవింగ్ 3D న్యూ వీడియో. మనకైతే రీసెంట్గానే అప్డేట్ వచ్చిందనమాట. అప్డేట్లో చూసుకున్నట్టయితే మనకు ఫోన్లో ఆర్జిఎస్ మెనూ ఉంది కదా, దాని లోపల అయితే కొంచెం అప్డేట్ చేశారు. కింద చూసినట్టయితే GTA 5 సిటీ, అలా మైకిల్ క్యారెక్టర్, పోర్చుగీస్ కార్, అలాగే రాయల్ హంటర్ బైక్ అనమాట, తర్వాత పంప్కిన్ మ్యాన్. ఇవి మనం ముందు లింక్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట, అప్పుడే దీంట్లోకి వస్తాయి. ఇప్పుడు మీకైతే కొన్ని కొత్త ప్రాప్స్ అయితే చూపిస్తాను. దాని చీట్ కోడ్ వచ్చేసి SC1 అనమాట. ఇప్పుడు నేనైతే SC2ను కూడా స్పాన్ చేస్తున్నాను. ఇవి 10 అయితే ఉన్నాయన్నమాట. మనం స్పాన్ చేస్తున్న కొద్ది కలర్లు అయితే మారుతాయి. ఒక 4-5 అయితే స్పాన్ చేస్తాను. ఇప్పుడు S10 ఇదే లాస్ట్ది అనమాట. దీని తర్వాత ఏంటి రాలేదు. ఇప్పుడు మనమైతే ఇంకొక ప్రాప్ని అయితే యాడ్ చేస్తాం. దాని చీట్ కోడ్ వచ్చేసి HSC1 అనమాట. అవి కూడా 10 వరకు అయితే వచ్చాయి. ఇప్పుడు నేను ఇక్కడైతే డైల్ చేస్తున్నాను. HSC1 ఇదైతే కొత్త రకం అనమాట. ఇవి కూడా 10 అయితే వచ్చాయి. ఇవి కూడా HS2 అయితే కలర్ మారుతున్నాయి సేమ్ దానిలాగే. తర్వాత మోడ్ ఆన్ అని ఉంటుంది కదా, దాన్ని అయితే చూద్దాం. అంటే ఇవి పెద్దవి చిన్నవి అయ్యేలా చూద్దాం. HSC10 అనమాట, ఇదే లాస్ట్. ఇదైతే ఓపీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మోడ్ ఆన్ చేసి అయితే చూద్దాం. MOD మోడ్ ఆన్. ఇప్పుడైతే దాన్ని పెద్దది చిన్నది చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని జరిపాను కదా, పైన మూవ్ కాపీ డిలీట్ అని ఉంది కదా, కాపీ నొక్కితే వేరే వస్తాయి అన్నమాట, అలాంటివి వస్తాయి. ఒకసారి దీన్ని పెద్దది కూడా చేసి చూద్దాం. ఇప్పుడు దీన్ని పక్కకి తీసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడైతే ఒక దాన్ని అయితే పెద్దగా మారుద్దాం. ఎంత పెద్దగా అయితే అంత పెద్దగా అయితే మారుస్తాను. దీన్ని అయితే ఇప్పుడు మార్చబోతున్నాను. ఇక్కడ స్కేల్ అని ఉంది కదా, ప్లస్ నొక్కుతా ఉంటే ఇది సైడ్లను అయితే పెరుగుతుంది. చూడండి, సైడ్లు అయితే పెరుగుతుంది. ఇప్పుడు కిందది నొక్కుతున్నాను, ఇది కూడా సైడ్లు పెరుగుతుంది. చాలా పెద్దగా అయితే మారుతుంది అనమాట. దీన్ని ఇలా చూస్తూ ఉంటే బస్ స్టాప్ పైన రూఫ్ ఉంటుంది కదా గైస్, సేమ్ దానిలాగైతే నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో లేదో అయితే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు దీన్ని పెద్ద చేసాం కదా, ఇప్పుడు వేరే దాన్ని అయితే పెద్ద చేద్దాం గైస్. ఇప్పుడు ఇలా చివరన ఉండేదైతే నేను తీసుకుంటున్నాను. ఇలా చివరిన వైట్ కలర్ది అయితే తీసుకుంటున్నాను. నేను పెద్ద చేస్తుంటే చూడండి గైస్ ఎలా మారుతుందో. చూడడానికి ఏదో గుడ్డు ఆఫ్ చేస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది గైస్. నేను అనుకుంటున్న దానికన్నా ఇదైతే చాలా పెద్దగా మారుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ నొక్కుతున్నాను, చూడండి చాలా పెద్దగా అయితే మారుతుంది. నేను అలాగే GTA 5 సిటీ లింక్, అలాగే కొత్తగా వచ్చిన కార్ లింక్ అవన్నీ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. నేనైతే చాలా పెద్దగా అవుతుంది. డిలీట్ ఉంది కదా, నొక్కితే మాయమైపోతుంది అనమాట. డిలీట్ నొక్కితే పోతాయి. ఇప్పుడు నేను వేరే వాటిని కూడా ట్రై చేస్తున్నాను. చూడండి, డిలీట్ చేశాను. ఇప్పుడు మీకు పైన కనిపిస్తుంది కదా మూవ్ కాపీ డిలీటెడ్ అని. వాటిని తీసేయాలంటే ఇప్పుడు RGS2లోకి వెళ్ళి మోడ్ ఆఫ్ అని అయితే నొక్కాలన్నమాట. మోడ్ OFF ఆఫ్ అనమాట. మోడ్ ఆఫ్ అని నొక్కగానే అవి పోతాయి. తర్వాత మనం వచ్చేసి కొత్తగా వచ్చిన మస్క్యులర్ కార్ని అయితే చూద్దాం. బయటికి వెళ్తున్నాం. 2 hours later. దాని చీట్ కోడ్ ఏదైతే అనుకుంటున్నట్టున్నారు, దాని చీట్ కోడ్ వచ్చేసి 4000 అనమాట. గుర్తుపెట్టుకోండి, అప్డేట్ చేసుకున్న వారికి కార్ వస్తుంది. 4000కి వేరే కార్ ఉండేది, ఇదైతే పెట్టాను అనమాట తీసి. దాని లింక్ను కూడా నేను తీస్తాను, తీసేసిన కార్ లింక్ని అయితే. ఇప్పుడు ఒకసారి దీనికి కలర్లు కూడా మార్చుద్దాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన కార్కి కలర్లు అయితే మారుస్తున్నాను. బ్లూ అయితే వద్దు కానీ RGB కలర్లు అయితే పెడదాం. అది అయితే చాలా రోజులు పెట్టి పెట్టడం లేదు ఏ కార్కి. ఇప్పుడు టైర్స్ కూడా మారుస్తున్నాను.
టైర్స్కి కూడా ఆర్జీబీ కలర్ వస్తే బాగుంటుందా బాగుండదా కామెంట్ అయితే చేయండి. నేనైతే ఈ టైర్ సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి బ్లూ కలర్ పెడదామా వద్దా, ఒకసారి హైడ్ వీల్స్ అయితే బాగుంది గైస్. ఇప్పుడు రీసెట్ నొక్కితే అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుండి వస్తాయి వీల్స్. ఇప్పుడు మళ్ళీ మార్చుకోవాలి. ఇప్పుడు వీల్స్ మార్చిన తర్వాతే కలర్లు వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను ఎక్కడైతే వీల్స్ పెద్దవి చేస్తున్నాను. ఇప్పుడు మనం మన కొత్త ఇల్లు ఉంది కదా, అక్కడికైతే కారుని తీసుకుని వెళ్దాం. అక్కడ నుండి అయితే ఈ కారుతో ట్రైన్కి అయితే ఒక రేస్ పెడదాం. ఎవరు గెలుస్తున్నారో అప్పుడు చూద్దాం. ఇప్పుడు కార్ అయితే ఎక్కుతున్నాను. మనం కొత్త ఇంటికి అయితే బేగా వెళ్ళిపోదాం. ఇదైతే చాలా స్పీడ్గా వెళ్తుందనమాట. చూడ్డానికి అయితే చాలా ఓపి ఉందన్నమాట. చూసారు కదా ఎంత స్పీడ్గా వెళ్తుందో. ఇదైతే మామూలు స్పీడ్ మీద వెళ్ళట్లేదు, గాల్లో దూసుకెళ్ళిపోతున్నట్టుగా అయితే వెళ్తుంది. ఒకవేళ మీకు ఎవరైనా ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే త్వరగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మనమైతే మన కొత్త ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారు కదా అయితే ఎంత స్పీడ్గా వెళ్తుందో. నాకు తెలిసి దీనికి ట్రైన్కి పెట్టినప్పుడు కంపల్సరీ కారే గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎన్ని మారినా సరే ఆటోమేటిక్ డోర్ మాత్రం సూపర్ అనమాట, చాలా ఓపీ అనమాట. ఈ ఆటోమేటిక్ డోర్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇంట్లోకి అయితే త్వరలో షిఫ్ట్ అయిపోదాం. ఇప్పుడు మీకు ఫోన్లో చూసుకున్నట్టయితే GTA 5 సిటీ, మైకిల్ లింక్, పోర్చుగీస్ కార్ లింక్ అవి ఉన్నాయి కదా. ఇప్పుడైతే 4th నొక్కాను అనమాట బైక్. అలాగే పంప్కిన్ బాయ్. ఇప్పుడు ఈ కార్ అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన కార్ ఉంది కదా, దీని ప్లేస్లో అయితే కొత్తగా వచ్చిన కార్ అయితే పెట్టారనమాట. అందుకే దీన్ని అయితే లింక్ రూపంలో ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన బైక్ని చూద్దాం. ఇదైతే చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇదైతే రాయల్ ఫీల్డ్ అనమాట, బ్లూ కలర్. ఇది కూడా బాగా స్పీడ్గా వెళ్తుంది. తర్వాత మనం ట్రైన్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇదైతే చాలా బాగుంటుంది. ఈ కార్ వచ్చేసి మీ అందరికి తెలిసే ఉంటుంది. దీని చీట్ కూడా వచ్చేసి 4000. దీని ప్లేస్లో అది పెట్టారు. ఇంకా మనం లేట్ చేయకుండా ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ కార్కి ట్రైన్కి అయితే పోటీ పెడదాం. 2 hours later. నేనైతే ఫైనల్లీ ట్రైన్ దగ్గరికి అయితే వచ్చాను. మన కారు కూడా పక్కనే ఉంది. నేను ఎక్కడైతే స్పాన్ చేసుకున్నాను. చూసారు కదా ట్రైన్ అయితే వస్తుంది. ఒకసారి స్నైపర్ తీసి చూద్దాం. చూడొచ్చు ట్రైన్ అయితే అక్కడ ఉంది. తొందరగా అయితే ట్రైన్ వచ్చేస్తుంది. ఫస్ట్లో స్లోగా వెళ్ళినా కానీ అదైతే చాలా స్పీడ్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి అది ఎంత స్పీడ్గా వచ్చేస్తుందో. దీని ప్లేస్లో మనకి కొత్తగా వచ్చిన ట్రైన్ వచ్చుంటే ఇంకా బాగున్ను. అప్పుడప్పుడు ఈ ట్రైన్ లేకపోతే ఆ ట్రైన్ అయినా వస్తుంది. ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేసి ట్రైన్ కంట్రోల్స్లో ఇంజిన్ ఫార్వర్డ్ నొక్కేసాను. ఇప్పుడు ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం కూడా వెళ్దాం. ఇప్పుడంటే ఇప్పుడే కాదు, అది కొంచెం దూరంగా వెళ్ళినప్పుడు స్పీడ్ పెరుగుతుంది కదా, అప్పుడైతే వెళ్దాం. ఇప్పుడైతే మనం వెళ్దాం. చూసారు కదా ట్రైను స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది కానీ అదే స్పీడ్గా వెళ్తుంది. నేనైతే స్లోగానే ఇస్తున్నాను యాక్సిలేటర్. చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది కారు. నేనైతే కొంచెమే ఇస్తున్నాను. ఇప్పుడు కొంచెం స్లో చేశాను అనమాట కార్ని. అది కూడా స్పీడ్గా వెళ్తుంది. ఒకవేళ ఇప్పుడు కానీ నేను స్పీడ్గా చేస్తాను అనుకో సెకండ్లో వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు యాక్సిలేటర్ స్పీడ్గా తొక్కుతున్నాను. మనకు నెక్స్ట్ అప్డేట్లో స్పీడోమీటర్ ఇస్తే ఇంకా బాగుంటుంది. నేనైతే స్పీడ్ మీద వెళ్ళిపోతున్నాను. టనల్ దగ్గర అప్పుడే టనల్ వచ్చేసింది గైస్. మనకు తెలుసు కదా టనల్ దగ్గర అయితే ఎండింగ్. మనమైతే చాలా స్పీడ్గా వచ్చేసాం. ట్రైన్ ఇంకా వెనకతలే ఉంది. మనమైతే ఫైనల్లీ ట్రైన్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు కొన్ని వెహికల్స్ వచ్చాయి కదా, దాంట్లో అయితే ట్రైన్ అయితే కారు దాటి